సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్లేట్లు పట్టుకుని అయ్యా మమ్మల్ని కరుణించండి అంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. సహకార సంఘ ఉద్యోగుల సంఘ నాయకులు ఫోన్ లక్ష్మీ రంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగినట్లు తెలిపారు. జీవో నంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని 2019 మరియు 2024 పీఆర్సీలు ఇవ్వాలి, లేని పక్షంలో కనీసం 50% మధ్యంతర వృత్తి చెల్లించాలని, 2 లక్షల రూపాయల గ్రాడ్యుటీ సీలింగ్ ఎత్తివేసి చట్టం ప్రకారం పూర్తి గ్రాడ్యుటీ ఇవ్వాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, సంఘాల లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు చెల్లించాలని, 5 లక్షల ఆరోగ్య బీమా, 20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు డికేఎం రఫీ, ఎర్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చాంద్ బాషా, శేషిరెడ్డి, సయ్యద్ అహ్మద్, షైక్ మహబూబ్ బాషా, ముల్లా మహమ్మద్ రఫీ, హనుమాలయ్ శెట్టి, రాజేష్, దుద్దెల మల్లికార్జునరెడ్డి, గుత్త పేరయ్య తదితరులతో పాటు మార్కాపురం జిల్లా సహకార సంఘాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. మాకు ఈ నెల 16 నుంచి ధర్నా చేస్తున్నాము. ఎందుకు అని అంటే మాకు బాబు గారు 36 జీవో 2019 ఇచ్చాడు. ఇంతవరకు దాన్ని అమలుపరచలేదు. మా గ్రాడ్యుయేట్ కానీ అమలుపరచలేదు. మాకు గ్రాడ్యుయేట్ అమలుపరచలేదు. 36 జీవో చంద్రబాబు ఇచ్చారు. తర్వాత ఆ జీవోని 5 సంవత్సరాలు అమలుపరచలేదు. మళ్ళీ జగన్ గారు వచ్చారు, 36 చేసి 90 జీవో ఇచ్చారు. అది కూడా అమలుపరచలేదు. 5 సంవత్సరాలు ఇట్లే పోరాడుతూ ఉన్నాము. అప్పుడు చంద్రబాబు టైంలో 5 సంవత్సరాలు, జగన్ టైంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు సంవత్సరం నుంచి మేము ఈ ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. రేపు మా యూనియన్ తరఫున నిరాహార దీక్ష చేస్తున్నాము విజయవాడలో. మాకు ఈ అమలుపరిచే వరకు 36 జీవో అమలుపరిచి గ్రాడ్యుయేటీ పెంచి ఆరోగ్య బీమా పెంచే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఆడో పేడో తేల్చుకునేంత వరకు మేము ఈ ఉద్యమం ఆపకుండా నిరవధిక సమ్మె చేస్తూ ఉంటాం.